క్రైస్తవ విశ్వాస యాత్రలో ఆత్మీయ ఎదుగుదలలో అంచెలంచెలుగా మనము ముందడుగు వేస్తూ ఉన్నాం. మన పితరులు ఏర్పాటు చేసినటువంటి ధ్యాన వాక్యాలు క్రమంగా మనము అధ్యయనం చేస్తున్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ పూట 3 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. మనకు వారం రోజులు గడువు ఉంటుంది. చక్కగా వ్యక్తిగతంగా ఈ 3 పాఠాలు చదువుకొని ప్రసంగానికి ముందే సిద్ధమైనటువంటి ఆలోచనతో మనసుతో కూర్చునే అవకాశం ఉంటూ ఉంది. పాత నిబంధన పాఠ్య భాగంగా యెషయా గ్రంథం నుండి 45వ అధ్యాయము 20 నుండి 25 వచనాలు చదువుకున్నాం. అదేవిధంగా పత్రిక పాఠ్యభాగముగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 20 వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుకున్నాం. ఇక సువార్త పాఠ్యభాగముగా మార్కు సువార్త 9వ అధ్యాయం 17 నుండి 29 వరకు చదువుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనకు తెలిసి వచ్చేటువంటి ఆలోచన ఏమిటి అంటే ప్రార్థనకు ఉన్నటువంటి విలువ, ప్రార్థన ఏ విధంగా చేయాలి, ప్రార్థనకు ఫలితాలు ఎలా వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించేలాగా మన పూర్వీకులు ఈ పాఠాలను మనకు ఏర్పాటు చేశారు. పాట కూడా పాడుకున్నాం, విల్సన్ గారి పాట. వారికి ఇప్పుడు దాదాపు 93 సంవత్సరాలు. తన యవన ప్రాయంలో రాసినటువంటి పాట. ఆ రోజుల్లో కొంతమందికి సాహిత్య జ్ఞానం ఉంటుంది, కానీ సంగీత జ్ఞానం అలవర్చుకోనటువంటి పరిస్థితిలో అందరికీ తెలిసిన రాగాలను ఎంచుకొని మరి ఆ రకంగా పాట రాసేవారు. కాబట్టి ఇంతకు ముందే ప్రార్థన వినడి పావనుడా పాట యొక్క రాగం మరి చలామణిలో ప్రజల్లో ఉన్నది. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. మనం చదువుకున్నటువంటి మార్కు సువార్తలో చివరి మాట అంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. శిష్యులు పాపం బిక్కముఖం వేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని అందరూ వెళ్ళిపోయాక ఏకాంతంగా ఉన్నప్పుడు, మా మీద కంప్లైంట్ వచ్చింది గురువు గారు, మాకెంతో బాధగా ఉంది, మీ శిష్యులుగా చెప్పుకోవాలని, గురువుకు తగ్గ శిష్యులను అనిపించుకోవాలని మా యొక్క ఆశ. కానీ ఇక్కడ మరి మేము ఆ రకంగా లేకపోయాం. దెర్ ఇస్ ఎ ఫ్లా. ఒక మరి వెలితి, ఒక పొరపాటు మా యొక్క అధ్యయనంలో, మా యొక్క శిక్షణలో కనబడుతూ ఉన్నది. కాబట్టి దీన్ని సరిచేసుకోవాలని మాకు అనిపిస్తుంది అని. ఏంటి ప్రభా, ఈ మూగదయ్యాన్ని నువ్వు వదలగొట్టావు, మేము నువ్వు ప్రార్థించక ముందు ప్రార్థనే కదా, మేము ప్రార్థిస్తే ఎందుకు ఈ మూగదయ్యము వాడి నుండి వెళ్ళలేదు? వాళ్ళందరూ నిరుత్సాహంతో ఉన్న సంగతి చెప్పారు. మీ శిష్యులు ప్రార్థన చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది, అందుకే మీ దగ్గరికి వచ్చామన్నారు. మరి ఇది చాలా శోచనీయమైనటువంటిది అని చెప్పేసి మరి అక్కడ శిష్యులు మేమెందుకు మన దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. కాబట్టి చాలాసార్లు ప్రార్థన విషయంలో మనకు తప్పైనటువంటి అవగాహన, తప్పైనటువంటి అంచనా
ఉంటాయి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో స్టేజీలు వేసేసి స్టేజీల మీదకి సమస్యలు ఉన్న వాళ్ళని పిలిచి, ముఖ్యంగా అస్వస్థత ఉన్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్లకు ప్రార్థన చేసేటువంటి సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. స్టేజ్ మీదనే మరి పేటీఎం లాగా డబ్బులు ముందుగానే అందుకొని వాళ్ళు వేషాలు వేస్తారు వచ్చిన వాళ్ళు. ఇలాంటి భయంకరమైనటువంటి ఇవి ఎక్కడెక్కడ అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉన్నాయి. స్వస్థత వచ్చేసింది, ఈ పాస్టర్ ప్రార్థన చేస్తేనే, ఈ పరిచారకుడు, దైవజనుడు అనే మాట నాకు ఇష్టం ఉండదు, ఎవరికి కూడా వాడుకోకూడదు మనం. ఈ పరిచారకుడు, సేవకుడు ప్రార్థన చేస్తే నయం అవుతుంది అని ఊరూరా ప్రచారము. అది అందులో ఎంత యథార్థత ఉన్నది, ఎంత మరి మోసం ఉన్నది దేవుడికే ఏర్పడినట్లుగా ఉంది. క్రీస్తు ప్రభువారు ఇక్కడ మూగవాడి కోసం ప్రార్థన చేస్తే ఇక చివరాఖరికి ఆ మూగవాడు ఆఖరిసారిగా, ఒక్కొక్కసారి తాగుబోతులు ఇక మీద నేను తాగను, ఇదే ఆఖరిసారి అని చెప్పేసి ఎక్కువ తాగేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ తాగనని చెప్పేసి తాగేసి మళ్ళీ మరుసటి రోజునే తాగడం కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మూగదయ్యంకి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అని అంటే, వాడికి మూర్ఛ వచ్చినట్టుగా పడిపోతాడు, వెలువెలులాడుతాడు. చిన్నపిల్లలకి కూడా కొన్ని కారణాల వలన ఫిట్స్ వస్తాయి, మూర్ఛ. కొంతమంది పెద్దవారు అయినప్పటికీ కూడా ముసలివారు తన వరకు కూడా ఈ ఫిట్స్ సమస్య ఉంటూ ఉంటుంది. కొన్ని సమస్యలని, మానసికమైనటువంటి సమస్యలను దయ్యాలతో పోల్చేవారు ఆ రోజుల్లో. వారికి ఉన్న జ్ఞానం, ఆలోచన ఎటువంటిది. ఇది కేవలము దురాత్మ ప్రభావము, దురాత్మ వీడిని ఏలుతూ ఉన్నది అన్నటువంటి రీతిలో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మానసికమైనటువంటి రోగం అన్న సంగతి తెలుసుకునే రోజులు కాదవి. ఆ రకంగా ఈ వ్యక్తి మూర్ఛ రోగంతో ఉన్నాడు, మూగగా ఉన్నాడు. మానసికమైనటువంటి రోగం ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడడం మానేస్తారు. మూగతనం నాలుక సడన్లకు పోవడం కాదు, వాళ్ళకి మాట్లాడటం ఇష్టం ఉండదు, అనవసరం, ఫలితం లేదు. ఆరోగ్యంగా కొంతమంది మానసికమైనటువంటి రోగులు కూడా ఉన్నారు మానవ చరిత్రలో. అటువంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, మన ఏమంటారో మానసిక స్వస్థతనిచ్చేటువంటి డాక్టర్లు, సైకియాట్రిస్ట్స్, వాళ్ళు బాగు చేస్తారు. వాళ్ళకి మందులు ఇస్తారు, నరాలకు సంబంధించి ఇంకా చక్కగా పనిచేసేలాగా. అది మెదడుకు ప్రభావం చూపి మెదడు మళ్ళీ సామాన్య స్థితికి వచ్చేలాగా, సాధారణ స్థితికి, ఆరోగ్య స్థితికి వచ్చేలాగా. ఇక్కడ మగవాడికి మొత్తానికి క్రీస్తు ప్రభువారు గట్టిగా అక్కడ తండ్రి అడుగుతున్నాడు, చిన్నపిల్లోడు ఇలా అయిపోతున్నాడు, నాశనం అయిపోతున్నాడు మా కళ్ళ ముందే, ఎప్పుడు ఎలాగా ఆ టైంలో ఎక్కడ ఉంటాడో, ఒక్కొక్కసారి మంటల దగ్గర ఉన్నాడంటే, వంట దగ్గర ఉన్నాడంటే పొయ్యి మీద పడిపోతాడు. ఇలా రకరకాలుగా అన్ని అనుభవాలు ఎరిగేటువంటి వారుగా క్రీస్తు ప్రభు వారిని బ్రతిమాలుతాడు. ఇక్కడ తెలుగు మన బైబిల్లో ఏమని ఉంటుందంటే, సరే నేను నా శిష్యులు బాగు చేయలేదు, నా దగ్గరికి వచ్చావు, నేను బాగు చేస్తానని నమ్ముతున్నావా? అవునయ్యా నమ్ముతున్నానని చాలా దుఃఖపడుతూ చెప్తాడు. ఆ మాట నమ్ముచున్నాను, నాకు అపనమ్మకమునకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఆ బిగ్గరగా చెప్పాననే మాటకి అర్థం కింద ఉంది మనకి తెలుగు బైబిల్లో. ఏమని ఉంది? కన్నీళ్లు విడుస్తూ రిక్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము. లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. మైక్ తీసుకొని చదవండి. 5వ వచనం.
లూకా 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, శిష్యులు ట్రైనింగ్లో ఉన్నారు. వాళ్ళ స్థితి వాళ్ళు తెలుసుకునేలాగా రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నారు ఆత్మీయంగా. మాకు విశ్వాసం కూడా అంతంత మాత్రమే. మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ఇక్కడ ఈ పిల్లవాడి తండ్రి ఎవరు విశ్వాసం ఉంచాలి? విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరచును, బాగుంది. అక్కడ విశ్వసించాలి. బెతెస్దా కోనేటి దగ్గర స్వస్థపడగోరుచున్నావా? అవునయ్యా, స్వస్థత కోసమే 38 ఏళ్ళుగా మరి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కాబట్టి ఆ నమ్మకము స్వస్థత చేకూరుతుంది. సరే, నా మాట నమ్ము, నీ పరుపెత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోగలవు, వెళ్ళిపో. నమ్మాడు, పరుపెత్తుకున్నాడు. పరుపు ఎత్తి ఇంకొక లేవు పెట్టినట్టుగా ఉండదు అక్కడ. వాడి పరుపు వాడే ఎత్తుకొని భుజం మీద వేసుకొని వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి విశ్వాసం అన్నమాట. ప్రభు చెప్పాడు కదా, లెట్ మీ ట్రై, నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి ఆ రకంగా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ తండ్రిని అడుగుతూ ఉన్నాడు, నేను బాగు చేస్తానని నువ్వు నమ్ముతున్నావు? అవును ప్రభా, నువ్వు బాగు చేస్తావని గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు మోగదయాన్ని చూసి మాట్లాడుతున్నాడు మోగదయంతో. ఒకవేళ మానసికమైనటువంటి రోగితో శారీరకమైనటువంటి రోగం కూడా ఉన్నది, మూర్ఛిల్లేటువంటి రోగము. మోగతనమైనటువంటిది బహుశా మానసికమైనటువంటి రోగమై ఉండవచ్చు. మాట్లాడడం మానేసుకో. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. యేసుప్రభు వారికి అథారిటీ ఉంది. యేసుప్రభు వారికి ఉన్నటువంటి అథారిటీ వీళ్ళకు లేదు, శిష్యులకు లేదు. పాస్టర్ గారికి ఉన్నటువంటి అథారిటీ సంఘస్థులకు లేదు అనొచ్చా? అనకూడదు. అది ఈరోజు పాఠం. అది మన పితరులు చక్కగా యాకోబు పత్రికలో మనం చదువుకునే దాంట్లో చెప్పారు, చూపించారు. అది ఉదాహరణగా చదువుకున్నాం. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. పాస్టర్ గారిని పిలుచుకోండి, ఆయన మీకు ప్రార్థన చేస్తాడు, విశ్వాసుల సంగతులు బాగుపడతారని చెప్పారు. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 20 వరకు మనకు ఇచ్చారు. ఇక్కడ చక్కటి మాటలు తన సంఘానికి రాస్తా ఉన్నాడు యాకోబు భక్తుడు. ఎవరు ఈ మెళకువలు చెబుతూ ఉన్నాడు. అందులో ఒకటి కొన్ని విషయాలు ఇక్కడ మనం చదువుకున్నాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. తర్వాత మీలో ఎవరికైనా రోగి ఉన్నాడా, వాడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. డీకన్ అంటారు, ఇంగ్లీష్లో డీకన్ అంటారు. ఇంకొక మాట కూడా ఉంది, ప్రెస్బిటర్ అంటారు. ఈ రెండింటికి తెలుగులో ఒకే ఒక మాట ఏమిటంటే పెద్ద, సంఘ పెద్ద. అంటే సంఘ కాపరి కాకుండా సంఘంలో కొన్ని పనులు చక్కబెట్టడానికి పెద్దలు ఉంటారు.
స్టెఫెన్ కూడా ఆ రకంగానే సంఘ పెద్దగా ఉండేవారు. రాళ్లతో కొట్టబడి చంపబడిన మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి, రికార్డెడ్ హతసాక్షి స్టెఫెన్ కూడా సంఘ పెద్దగా ఉండేవారు. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప మరి త్యాగము! సంఘ పెద్ద, సంఘ కాపరి కాదు. ఇంకా సంఘాలు పటిష్టంగా ఏర్పడేటువంటి రోజులు కాదు అది. మెల్లిమెల్లిగా ప్రార్థనా కూడికలు, ఆ తర్వాత సంఘాలు ఏర్పడటం. ఈ రకంగా సంఘాలంటే చర్చి బిల్డింగ్లు కాదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన ప్రార్థిస్తారో అక్కడ నేనుంటాను. ఆ రకంగా గృహ కూడికలు ఉండేవి ఆ రోజుల్లో. చర్చి బిల్డింగ్లు ఏమి ఉండవు. ఒకవేళ కూడుకుంటే సమాజ మందిరాలు, అంటే పాత నిబంధన అనుసరిస్తూ పాత నిబంధనను చదువుకునేటువంటి ప్రార్థనా స్థలం. క్రైస్తవులుగా మారిన తర్వాత పాత నిబంధనతో పాటు క్రొత్త నిబంధనను అనుసరించే క్రైస్తవులు సమాజ మందిరాల్లో కూడుకునేవారు. సరే, ఇక్కడ మీలో ఎవడైనా రోగి ఉన్నాడో అతడు సంఘ పెద్దలను పిలిపింపబలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎవరు గొప్ప? పాస్టర్ గొప్ప, సంఘ కాపరి గొప్ప, సంఘ పెద్దలు గొప్ప అన్నట్లుగా ఉంది. మీ సమస్య వస్తే పెద్దల్ని కలవండి. ఎవరైనా చచ్చిపోతే పెద్దల్ని కలవండి. ఎవరికైనా పెళ్ళిళ్ళు చేయాలంటే పెద్దల్ని కలవండి. పుట్టినరోజు ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు చేయాలంటే పెద్దల్ని కలవండి. మీకు సమస్య వస్తే ముందు పెద్దలకి తెలియచేయండి. అందుకని ఆ రోజుల్లో బిషప్ అంటే తెలుగు మాటలో అధ్యక్షుడు, అక్షుడు అంటే పైనుండి చూసేటువంటి వాడు. కింద ఏం జరుగుతుందో అంతా కూడా అజమాయిషీ చేసేవాడు అనమాట అధ్యక్షుడు, బిషప్ అంటే. అయితే ఈ పెద్దలని ఆ నేపథ్యంలో ఏమనేవారంటే అధ్యక్షుడి కన్నులు. ఈయన కళ్ళతో చూస్తాడు అధ్యక్షుడు, అంతా అజమాయిషీ చేస్తాడు. ఈ బిషప్కి ఉన్న కళ్ళు ఎవరు అంటే ఈ పెద్దలే. ఆ రోజుల్లో వాళ్ళు ఆనవాయితీగా చెప్పుకునేటువంటి మాట. అంత విశేషమైనటువంటి పరిచర్య పెద్దల ద్వారా జరిగేది. ఈ రోజుల్లో పెద్దలు ఎలా ఉన్నారు? లూథరన్ డినామినేషన్లో కానీ, సిఎస్ఐలో కానీ, మెథడిస్ట్లో కానీ, బాప్టిస్ట్లో కానీ, ఇంకొక డినామినేషన్లో కానీ శోచనీయంగాను మరి సిగ్గుకరంగాను ఉన్నదన్నట్లుగానే ఉన్నది. లక్షణాలు లేవు, ఈ లక్షణాలు లేవు అన్నట్లుగా ఉంది. పెద్దలు వెళ్ళి ఆ రోగి దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన, ఆనవాయితీ. నూనె అనేటువంటిది ఆనవాయితీ అనమాట. ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి పడిపోతే లేదా ఏదైనా చేస్తే ఫస్ట్ నీళ్ళు తాగిస్తారు, అవునా? అలాగే రోగం ఉన్న వ్యక్తిని దర్శించినప్పుడు దగ్గర కూడా నూనె పెట్టుకుంటారు. ఆ రోజుల్లో నూనె యొక్క విశిష్టత అలా ఉండేది. దాన్ని మర్చిపోయాం, మనం వదిలేసుకున్నాం. ఆముదం నూనె, అసలు ఆముదం అంటేనే తెలియదు మన వాళ్ళు, ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళకి. దాని విలువ, దాని ప్రభావం వదిలేసాం. చెవులు వేసుకుంటే చెవులు బాగా పనిచేస్తాయి, బొడ్డు మీద రాసుకుంటే లోపల బ్రేకులు బాగా పనిచేస్తాయి, నోట్లోకి తీసుకుంటే జీర్ణశక్తి బాగా ఉంటుంది, ఒంటికి రాసుకుంటే ఒంటి మీద మురికంతా దోషమంతా కూడా పోతుంది. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి, వదిలేసాం. నూనె ఆనవాయితీగా మనం కొబ్బరి నూనె కొనుక్కొని దాన్ని తీసుకొని మనం రాసుకొని ప్రార్థన చేస్తాం. అంతేగాని అసలు చరిత్ర ఏమిటి అది తెలియదు మనకు, పాత రోజుల్లో ఎలా ఉండేది. కాబట్టి తప్పనిసరిగా కూడా నూనె పెట్టుకునేవారు. అక్కడ పనిచేసేది ఏంటంటే నూనె కాదు కానీ విశ్వాసము, ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును.
మీరు కాదు. స్టేజీ మీద మీరు పైకి పిలిచి పడగొట్టేస్తూ ఉంటారు, మీరు కాదు. ఎంతమంది పడగొట్టేస్తారు టీవీలో, ఓ రెచ్చిపోతూ ఉంటారు, గట్టిగా అరుచుకుంటా స్టేజ్ మీదకి పిలిచి మరీ పడగొట్టేస్తూ ఉంటారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఈ విషయాన్ని ఒకసారి ప్రస్తావించారు. యేసుప్రభు వారు అందరినీ లేపుతూ ఉంటే మన సేవకులు అందరినీ పడేస్తూ ఉంటారు. నా మాటలు మాత్రమే కాదు సుమా, మీకు కూడా తెలుసు, ఆర్ఆర్కే మూర్తి గారికి ఇంకా బాగా తెలుసు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. మనము పడవేస్తాము. అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. రోగాన్ని పాపముతో ముడిపెట్టేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అలాగే ఉంటుంది. వీడేదో తప్పు చేశాడు, అందుకనే దేవుడు ఈ రకంగా శిక్షిస్తున్నాడు, వీడికి ఎంత పెద్ద గాయం అయింది, లేకపోతే వీడికి ఇంత పెద్ద జబ్బు వచ్చింది, లేకపోతే వీడికి ఇంత నష్టం అయిపోయింది, దేవుడు ఈ రకంగా వాడికి బుద్ధి చెప్తున్నాడని ఈ రోజుల్లో కూడా మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా. ఆ రోజుల్లో ఇది ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఎవడైనా రోగగ్రస్తుడై ఉన్నాడు అని అంటే వాడి పాపమో, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేసిన తప్ప, వీడి తల్లిదండ్రులు చేసిన తప్ప, వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. తప్పు చేస్తే రోగం రావాలి, మరి వీడు పుట్టడమే తప్పు, గుడ్డివాడిగా పుట్టాడు, తల్లి గర్భంలో ఉన్న పాపం చేశాడు. వీడు ఏం చేశాడు? వీడు ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి? బాగా మంచి క్వశ్చనే కదా. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణము వీడా, వీడి కన్న తల్లి? ఒరే బాబు, వీడు కాదు, వీడి కన్న తల్లిదండ్రులు కూడా కాదు. వీడి గుడ్డితనము ఇప్పుడు పోయేలాగా నేను చేస్తున్నాను, అందుకే వీడి గుడ్డివాడిగా పుట్టాడు. నేను వీడిని స్వస్థత పరుస్తున్నాను, ఈ స్వస్థత కార్యము వలన పరలోకపు తండ్రి ఘనపరచబడతాడు, అందుకోసం వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అంతేగాని అమ్మ నాన్న పాపం చేసినందుకు శిక్షగా గుడ్డివాడిగా పుట్టాడు, లేకపోతే తల్లి గర్భంలోనే వీడు పాపం చేశాడు కాబట్టి గుడ్డివాడిగా పుట్టించాడు దేవుడు. కాదు కాదు, దేవుని నామము మహిమపరచబడినట్లు వీడు గుడ్డివాడు అయ్యాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తాను, ఇప్పుడు వీడి గుడ్డితనం పోతుంది. బాగుంది. కాబట్టి వ్యాధికిని పాపానికి ముడిపెట్టేసేవారు. వ్యాధి పోయిందంటే పాపం కూడా పోయింది. అందుకని ఈ మాట యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ఆ రకంగా భరోసా ఇస్తున్నాడు. ఇంకా తర్వాత చెప్పిన మాటలు చూడండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. అది ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానము. మనం చేసినటువంటి తప్పులు, అపరాధాలు, పాపాలు ఒకరికొకరు చెప్పుకొని పశ్చాత్తాపంతో జీవించాలి. కానీ లోకం అలా ఉంటుందా? పగ, ప్రతీకారము. ముఖ్యంగా మనబోటి దేశాలలో ఇవి ఎక్కువ. మనకు వేరే ఆలోచనలు ఉండవు, వేరే పనిపాట్లు ఉండవు. విదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఇలాంటివి ఏముండవు. వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు. వచ్చామా, వెళ్ళామా, ఆఫీస్కి వెళ్ళామా, కాలేజీకి వెళ్ళామా, స్కూల్కి వెళ్ళామా, పనిలోకి వెళ్ళామా, ఇంటికి వెళ్ళామా అన్నట్టే ఉంటుంది తప్ప మనకు అలా కాదు. తీరిక ఎక్కువ. ఈ తీరిక సమయంలో ఏం చేస్తాము? వాడి గురించి వీడి గురించి చెడ్డగా మాట్లాడటం, ఆమె గురించి ఏముంటే చెడ్డగా మాట్లాడటం, ద్వేషాన్ని పెంచుకోవడము, అసూయ పెంచుకోవడము, ఇవే ఉంటాయి మనకి. అందుకనే మన దేశం అభివృద్ధి చెందకుండా ఉన్నది అన్నట్లు. ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. పాస్టర్ గారే వచ్చి ప్రార్థన చేయాలి, బిషప్పే వచ్చి ప్రార్థన చేయాలి కాదు. విశ్వాసులారా మీరే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై
బహు బలము గలదై ఉండును. ఇక్కడ దొరికారు శిష్యులు. శిష్యుల ప్రార్థన ఫలించలేదు, యేసుక్రీస్తు ప్రార్థన ఫలించింది. ఏమిటి అంటే, ప్రార్థన చేసే నువ్వు, నీకు అసలు అర్హత ఉందా? ఏ ధైర్యంతో నువ్వు ప్రార్థన చేసేస్తున్నావు? యెరూషలేము దేవాలయానికి వచ్చిన ఇద్దరు ఎలా ప్రార్థన చేశారు? శంకర్ ఎలా ప్రార్థన చేశాడు? పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? ఏ ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు? ఇదిగో ఈ శంకర్ ఉన్నాడు, వీడు వసూలు రాజా ఎలా పడితే అలా సంపాదించేస్తాడు. నేను అలా ఏం కాదు, నిజాయితీగా సంపాదిస్తున్నాను, నాకు వచ్చిన సంపాదన అంతా కూడా 10వ వంతు ఇచ్చేయాలని రూల్ ఉంది కదా, 10వ వంతు ఇచ్చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించదేవా, నన్ను బాగు చేయదేవా అని ప్రార్థన చేస్తున్నాడు. మరి అవతలవాడు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. చేసిన తప్పులు తెలుసుకొని ఇక మీట నేను అంటే చేయను దేవా, తెలిసి తెలియక చేశాను అని రోధిస్తూ ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన ఇష్టపడతాడు? దేవుడు పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన ఇష్టపడతాడు. నాలో ఏ దోషం లేదు, అది ఇదే అని చెప్పేసి చేసే ప్రార్థనలో. కాబట్టి ప్రార్థించే అర్హత మనకున్నదా? ఏ రకమైనటువంటి ప్రార్థన మనం చేయగలము, చేస్తున్నాము? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇంకా మరింత విశేషమైనటువంటిది శిష్యులకు సంబంధించింది. ఏలియా వంటి స్వభావం గల మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా అనేటువంటి వ్యక్తి మహాప్రవక్త, పెద్ద ప్రవక్తల్లో ఒకడు. ఎవరెవరు పెద్ద ప్రవక్తలు? మేజర్ ప్రాఫిట్స్ అంటారు. ఏలియా, ఎలీషా, యెషయి, యెహెజ్కేలు, ఇర్మియా, వీళ్ళందరూ పెద్ద ప్రవక్తలని పిలువబడతారు. దానియేలు చిన్న ప్రవక్తల లిస్టులో వస్తాడు, చిన్న ప్రవక్తలో ముఖ్యమైనటువంటి వాడుగా ఈ రకంగా ఉంటాడు. సరే, ఇక్కడ ఏలియా పెద్ద ప్రవక్తల్లో ఉంటాడు, అంటే మహాప్రవక్త. ఏలియా వంటి మన వంటి స్వభావం గల మనుషుడే. మనలాంటాడే ఏలియా, పైనుండే ఊడిపడలే, మనబట్టోడే. ఆ మనబట్టోడు ప్రార్థన చేస్తే ఏమైంది? 3.5 సంవత్సరాల పాటు వర్షం పడకుండా ఆపేశాడు తన ప్రార్థనతో. బుద్ధి రావాలి, కరువు రావాలి దేశాల్లో, విలువలాడిపోవాలి జనాలు తిండి లేక. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. దేనికోసం? ప్రజలలో పశ్చాత్తాపం రావాలంటే ఇలాంటి శిక్ష ప్రజలకు పడాలి. అప్పుడు కానీ వాళ్ళు మనసు కేంద్రీకరించరు, సిలువ వైపు చూడరు. నేను పైకి ఎత్తబడితేనే కానీ మిమ్మల్ని ఆకర్షించుకోను. కాబట్టి సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు పశ్చాత్తాప హృదయంతో ఉన్నటువంటి మనలను ఆకర్షించుకుంటాడు. ఇక్కడ ఏలియా సామాన్యమైనటువంటి మనుష్య స్వభావం మనుష్యుడు. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా భూమి, ఆకాశము వర్షమిచ్చాను, భూమి తన ఫలము ఇచ్చాను. కాబట్టి ఇక్కడ శిష్యుల ప్రార్థన ఎలా ఉంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన ఎలా ఉన్నది? ఇప్పుడు మనకు ఒక చక్కటి వివరణ తెలిసి వచ్చింది. యాకోబు పత్రిక రాసినటువంటి ఆ సంఘము ప్రార్థించే సంఘంగా ఉంది. మరి మన సంఘాలు, మరి ముఖ్యంగా మన సంఘము ఎంతవరకు ప్రార్థించే సంఘంగా ఉందని దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఈ వాక్యం ద్వారా. ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి. శుక్రవారం ప్రార్థనకి ఎంతమంది వస్తారు? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసేటువంటి సంఘంగా ఉన్నదా? ఇక్కడ యాకోబు సంఘం అలా ఉన్నది. చక్కగా
పెద్దలు ఉన్నారు, రోగగ్రస్తులను దర్శిస్తారు, ప్రార్థన నూనె రాసి చెప్పిన మాట వింటారు. సంఘ కాపరిగా ఉత్తరం రాస్తూ ఉన్నాడు యాకోబు భక్తుడు. కాబట్టి యాకోబు చూస్తున్నటువంటి ఆ సంఘము ప్రార్థించే సంఘముగా ఉన్నది. అంత మాత్రమే కాదు, బాగు చేసే సంఘముగా ఉన్నది. అక్కడ బాగుపరచే పరిచర్య జరుగుతూ ఉన్నది. రక్షణ ఏ రకంగా వస్తుంది? మనకు మనమే ఈదుకుంటూ ఒడ్డు చేరలేము. మనల్ని మనమే రక్షించుకోలేము. అది క్రైస్తవ విశ్వాసంలో ప్రముఖమైనటువంటి అవగాహన. రక్షించేవాడు ఇంకొకడు కావలసినటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే, నాకు అర్హత లేదు, ఆత్మీయమైనటువంటి అర్హత లేదు, పాప భూయిష్టమైనటువంటి వాడును, పాపం నన్ను ఏలుతూ ఉన్నది, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టినేడల ఎంత మేలు అని యోగ గ్రంథంలో 14వ అధ్యాయంలో చూస్తాం. అది క్రీస్తు ద్వారా సాధ్యమైంది. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టినేడల ఎంత మేలు అని ఇప్పుడు ఆశపడ్డాడు యోగు. క్రీస్తు మరి ఆ రకంగా పాపం లేనిటువంటి వాడుగా ఇస్లాం సోదరులు కూడా సంతోషంగా చెప్తారు, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తారు. ముహమ్మద్ ప్రవక్త కూడా యేసుని గురించి చెప్తారు. ఈ ప్రపంచంలో తన పాపము కోసము ప్రార్థన చేయనటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. ఎందుకంటే తనలో పాపం లేదు. నాలో దోషమున్నదని పాపమున్నదని ప్రతిష్ఠించగలవాడు ఎవడు, రండి అని ఛాలెంజ్ చేస్తాడు యేసుప్రభువు. కనుక ఆ యేసును నమ్ముకుంటే మనకు రక్షణ. పాత నిబంధనలో మనం చదువుకునేటువంటి పాఠ్యభాగము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20 నుండి 25 వరకు చదువుకున్నాం. రక్షించువాడను నేనే, యెహోవా చెప్పేటువంటి మాట, దేవుడు చెప్పేటువంటి మాట. రక్షింపలేని దేవతలకు అంటే కొయ్య విగ్రహాలకు మీరు మొక్కుకుంటున్నారు. తెలివి లేనటువంటి వాడు చేసే పని. నేను సజీవుడను, ఇంకా చెప్పాలంటే నేను నీతిమంతుడను, వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు దేవుడు. ఈ కొయ్య బొమ్మల్లాగా మనం ఎలాగా కథలు అల్లితే ఆ రకంగా కథల్లో ఎంతమందిని పెళ్లి చేసుకునేటువంటి దేవుడు, ఎంతమందిని ఉంచుకునేటువంటి దేవుడు, ఎంతమందిని చేర్చేటువంటి దేవుడు, ఎంతమందిని సంహరించే దేవుడు, ఎంతగా దొంగతనం చేసే దేవుడు, ఈ రకంగా ఉంటాయి బయట కథలు. కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మనం చూసినటువంటి మాటలు ఒకసారి పరీక్షించుదాం. కూడి రండి, జనములలో తప్పించుకుని వారిలాగా దగ్గరకు వచ్చి కూనుడి. తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు, చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. తర్వాత మాట బాగుంటుంది, నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి దేవుడు లేడు అనేది అది వదిలేయండి. క్యారెక్టర్ ఏమిటి? దేవుడికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి? నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. ఈ రెండు లక్షణాలు ఉన్నాయి మనం నమ్ముకున్నటువంటి దేవుడిలో.
మనకు మనం రక్షించుకోవడం కాదు, రక్షించుకోలేము. మనము పాప సహితులము. బాగుంది. కనుక దేవుని యొక్క మంచి లక్షణాలు మనలో ఉంటే రక్షణ కార్యాలు జరుగుతాయి, మన ప్రార్థనకు బలం ఉంటుంది. శిష్యులు అమాయకులు సమర్పించుకున్నారు. యేసు కథ అని చెప్పేసి ఒక పెద్ద పుస్తకం రాయాలి నేను, దానికోసం చాలా అవస్థలు పడుతూ ఉన్నాను. అది అందులో భాగంగా వివరాలు తెలుసుకుంటూ ఉండగా ఒకటి ఏమిటి అని అంటే 12 మంది శిష్యుల్ని మనకి స్కూల్ అడ్మిషన్ లాగా వచ్చి క్లాసులో కూర్చోండి అడ్మిషన్ తీసుకొని కూర్చోపెట్టినట్టుగా కాదు, ఒక్కొక్కరిని జమ చేసుకుంటా ఉన్నాడు క్రీస్తు ప్రభువారు. నజరేతులో పెరిగాడు, పుట్టడం కోసం బెత్లెహేంలో పుట్టాడన్నట్లుగా బైబిల్లో ఉన్నది. బెత్లెహేంలో పుట్టాడని లేదు, కానీ బెత్లెహేంలో పసికందును తీసుకొని వచ్చారని ఉంటుంది. మనకి తెలియక మనం బెత్లెహేంలోనే పుట్టాడు అనుకుంటాం. నజరేతు అయితే పరిచర్యకు సందర్భంగా క్రీస్తు ప్రభువారు నజరేతును వదిలేశాడు, కపెర్నహూములో ఉండటం మొదలుపెట్టాడు. ఆ రకంగా ఉంటున్నప్పుడు శిష్యులను జమ చేసుకుంటూ మొదట ఆంద్రేయ, తర్వాత పేతురు, తర్వాత ఫిలిప్పు, నతనీయేలు, ఈ రకంగా ఒకరికొకరు జమ పుడతా ఉన్నారు. కానా వివాహానికి వెళ్ళారు. 12 మంది శిష్యులు వెళ్ళారు అనుకుంటున్నారు, అది అనుకోవడానికి వీలు లేదు. ఇంకా 12 మంది తయారవ్వలే. ఆ రోజుల్లోనే మొదటి రోజుల్లో పెళ్ళికి వెళ్ళారు అనమాట. శిష్యులు వెళ్ళారు అంటే 12 మంది వెళ్ళారు అనడానికి లేదు, ఇంకా జమ కూడాలి. ఇలాగ రకరకాలుగా క్రీస్తు ప్రభువారు మరి తన పరిచర్య ఎందుకు ఎలా చేసేవాడు అంటే రబ్బీగా ఉండేవాడు, బోధకుడు. ఆ రోజుల్లో చాలామంది మరి గురువులు, మత గురువులు రబ్బీలుగా ఉండేవారు. క్రీస్తు ప్రభువారు కూడా వారిలో ఒకటిలాగే ఉన్నాడు, కానీ విశేషమైనటువంటి పరిచర్య ఏ రబ్బీ కూడా చేయలేనటువంటి పరిచర్య. రబ్బీలు ఆ రోజుల్లో ఏం చేసేవాడు అంటే పర్యాటక పరిచర్య, ట్రిప్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళ పాఠాలు అవే, శిష్యులకి నేర్పేటువంటి పాఠాలు. ట్రిప్స్ వేస్తూ ఉంటారు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అలాగే పర్యటన చేస్తూ ఉంటారు. పర్యాటక పరిచర్య. పరిచర్య చేసేటప్పుడు ఏమి సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్టు ఈ శిష్యులకి అంటే స్వస్థపరచటము, సమాజాన్ని సరిదిద్దటము. స్వస్థపరచడం అనేటువంటిది 2 రకాలు. శరీరానికి స్వస్థతనివ్వటము, ఆత్మకు స్వస్థతనివ్వటము. మనము శారీరకంగా చాలామంది చక్కగా ఆరోగ్యంగా ఉన్నామనుకుంటాము. మన ఊర్లోనే ఒక మా పరిచారకులు సంతోషంగా సాక్ష్యం చెప్తారు. ఏంటంటే నాకు ఇప్పుడు దాదాపుగా 60 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడు కూడా నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదు. చింతనలో నాకు టైఫాయిడ్ ఇలాంటి కొంచెం విషజ్వరం అనేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే మనం ఈ రోజుల్లో ఏమంటాం, జ్వరం ఎక్కువ రోజులు ఉంటుంది కదా, వైరల్ ఫీవర్. అది నాకు తీవ్రత, ఇంట్లో మళ్ళీ తోపుటూళ్ళకి ఎవరికి అలా లేదు. దానివల్ల హాస్పిటల్లో వేసేవాళ్ళ పరిస్థితి. హాస్పిటల్లో 3-4 రోజులు ఉండటం, బాగుపడి వచ్చేయటం, ఆ రకంగా ఉండేది. ఒకసారి కాదు, నాకు తెలిసి 3-4 సందర్భాలు నేను హాస్పిటల్లో ఉండేది. అది హై స్కూల్ చదివేటువంటి రోజుల్లో. ఇక ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పటికి రాజమండ్రికి వచ్చేసాం. అప్పటి నుండి ఇప్పటి వరకు హాస్పిటల్లో బెడ్ మీద ఒకరోజు కూడా లేదు. దేవుని యొక్క అలాగని చెప్పేసి నేనెంతో ఆత్మీయంగా బలమైనటువంటి వాటిని, అందుకనే నాకు శరీరానికి ఏ రోగం లేదు కాదు. ఆ రోజుల్లో పద్ధతి వేరు, ఆలోచన విధానం వేరు. వీడికి రోగం ఉందంటే వీడేదో తప్పు చేసి ఉంటాడు, వీడు గుడ్డివాడుగా పుట్టాడంటే
వీడైనా తప్పు చేయాలి, వీడి కన్నతల్లిదైనా తప్పు చేయాలి, ఆ రకమైనటువంటి ఆలోచనలు. కాబట్టి పెద్దలారా, సంఘ పెద్దలారా, మీరు ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన స్వస్థతనిస్తుంది. వాడు పాపము చేసిన వాడా, వాడి పాపాలు క్షమింపబడతాయి. ఈ రకమైనటువంటి మాటలు ఆ రోజుల్లో చెల్లుబాటులో ఉండేవి. ఆ రోజుల్లో ఒక తగినటువంటి ఆలోచనలు ఆ రకంగా ఉండేవి. కాబట్టి మనం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నాము అని అంటే మనలో పాపం లేదా, చక్కగా ఆరోగ్యంగా ఉన్నామంటే కాదు. లేకపోతే మనం ఏదో ఒక అనారోగ్యంతో, సమస్యతో, తీరని వ్యాధితో బాధపడుతున్నామంటే మనలో తీవ్రమైనటువంటి పాపం ఉన్నదా? కాదు. ముడిపెట్టకూడదు. కాబట్టి ఈ స్వస్థతను రెండు రకాలుగా గమనించుకోవాలి. శారీరకమైనటువంటి స్వస్థత, ఆత్మీయమైనటువంటి స్వస్థత. ఆత్మల కాపరి క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి మరి యొక్క బిరుదు. కాబట్టి శిష్యులారా, మీ పరిచర్య ఈ రెండు రకాలైనటువంటి స్వస్థతనిచ్చే పరిచర్యగా ఉండాలి. ఒకటి శారీరకమైనటువంటి రోగాన్ని బాగు చేయాలి, ఇంకొకటి ఆత్మీయమైనటువంటి రోగాన్ని బాగు చేయాలి. సరైనటువంటి విశ్వాసము, గట్టి నమ్మకము లేనటువంటి ఆత్మీయ జీవితము మనలో ఉన్నదా? మా విశ్వాసము వృద్ధి నొందినట్లు చేయమని చెప్పేసి శిష్యులు వినయంతో అడిగినట్లుగా మనం కూడా అడగాలి. ఇక్కడ మోగదయం పట్టినటువంటి ఆ చిన్నవాని యొక్క తండ్రి అడుగుతున్నట్లుగా, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయము అన్నట్లుగా మనం కూడా అడగాలి. ప్రతిరోజు మనల్ని మనం తగ్గించుకుంటూ విశ్వాస జీవితంలో మనం ఎదుగుతూ ఉండాలి. ఫలానా వ్యక్తి ప్రార్థన చేస్తే అని కాదు, ప్రార్థన చేయడానికి అసలు ఏ వ్యక్తికైనా అర్హత ఉన్నదా అనేది ఆలోచించాలి. కాబట్టి విశ్వాసులు, సంఘస్థులకి కూడా అర్హత ఉన్నది. యథార్థమైనటువంటి నీతిని మెయింటైన్ చేస్తే యెహోవా దేవుడు ఎలాంటి దేవుడు? సృష్టిని చేశాడు, వాచిని తయారు చేశాడు. నేను వాచిని మాత్రమే చూస్తాను, సూర్యుడిని, ఈ చెట్లని, వీటినే చూస్తాను, కానీ వాచి తయారు చేసిన నేను చూడను, సృష్టికర్తను నేను చూడను అన్నట్లుగా ఉన్నాడా? కాదు. బైబిల్ ప్రజలు ఆ రకంగా దేవుడిని అర్థం చేసుకోలే. ఒక వ్యక్తి నీతి కలిగినటువంటి వాడు, రక్షించేటువంటి వాడు, రక్షించేవాడని నేనే. కాబట్టి నీతి కలిగినటువంటి దేవుడు. పూర్వ దినాలలో సూర్యుడిని, చంద్రుడిని, రకరకాల దేవుళ్ళు, దేవతల్ని ఆరాధిస్తారు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే సూర్యుడికి రెక్కలు పెట్టేవాళ్ళు. సూర్యదేవుడు రెక్కలతో తూర్పు నుండి ఇలాగా వస్తాడు ప్రతిరోజు, మళ్ళీ అలా రెక్కల పడమర వైపు వాలిపోతాడు అన్నట్లుగా సూర్యుడికి రెక్కలు పెట్టేటువంటి బొమ్మలు ఎప్పుడన్నా చూసేట్లేదు తెలియదు. అటువంటి నేపథ్యం ఉన్నవాళ్ళు క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చాక వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆ నేపథ్యం నుంచి ఆ అలవాటు ప్రకారంగా నిజదేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. యేసుక్రీస్తుకు బిరుదు ఇచ్చారు, నీతి సూర్యుడు. సూర్యుడు వంటి వాడు సూర్యుడు. అయితే మామూలు సూర్యుడు కాదు, అక్కడ క్యారెక్టర్ ఉన్నది, వ్యక్తిత్వం ఉన్నది. మిగతా దేవుళ్ళు దేవతల్లాగా కాదు, నీతి కలిగినటువంటి వాడు. పాట కూడా చక్కటి పాట మనం పాడతాం కదా, ఏంటది? నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పింతుము, నీ ఆత్మతో సేవింతుము. చూడండి ఒకసారి 5వ పాట ఆంధ్రప్రదేశ్. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుని, నీ ఆత్మతో
సేవించుని దాతాయౌవన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుని నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో కాబట్టి దాత ఇచ్చేటువంటి వాడు, తనకున్నది ఇచ్చేటువంటి వాడు మన దేవుడు. తన నీతిని మనకు ఇస్తూ ఉన్నాడు. మన విశ్వాసమును బట్టి మనము పాపులముగా తీర్పు తీర్చబడము. మన అబ్రహాము విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను. యేసుక్రీస్తు తర్వాత పుట్టినటువంటి వాళ్ళు విశ్వాసం ఉంచడం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు నుంచి కూడా విశ్వాసం ఉంచిన, దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వారు ఆ విశ్వాసమును బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇక్కడ చక్కటి మాటలు, పసుపులేటి దావీదు పాట మనం పాడుకున్నాం, కీర్తన. నీతిగల యెహోవాను స్తుతించండి. దాతయ మన క్రీస్తు నీతిని దాల్చుకొని ఆయనకున్నటువంటి నీతిని మనము ఆపాదించుకొని మనము దానిని అనుకరిస్తూ దాన్ని ధరిస్తూ జీవించాలి, నీతిని ధరించాలి. ఆ రకంగా ఇలాంటి మంచి మనసుతో, మంచి వ్యక్తిత్వంతో, ప్రవర్తనతో ఉన్నటువంటి వారి యొక్క ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడినటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. శిష్యులు ప్రార్థన చేశారు, స్వస్థత జరగలేదు. కారణం ఏంటంటే ఇలాంటిదే. ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. మన ప్రవర్తన విషయంలో నీతి వైపుగా మనము ముందంజ వేయాలి. ఆ రకంగా మరి ఈ 3 వాక్యాలు చాలా చక్కగా మన పూర్వీకులు మనకు అందించారు. సమర్థవంతంగా మరి మనము అధ్యయనం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, అనుసరిస్తూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. అటువంటి చక్కటి ధన్యకరమైనటువంటి భవిష్యత్తును దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తువలన మీ హృదయములకు, మీ తలపులకు కావలి ఉండుగాక.